హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. అయితే వీడియో అనేది మీ అందరికీ కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది, ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అయితే వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. అప్పుడే వివరంగా అర్థమవుతుంది. అయితే మనకు రేపే చొల్లంగి అమావాస్య రాబోతుంది. అయితే ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతమైనది అన్నమాట. అయితే ఈ అమావాస్య రోజు ఈ ఒక్క దీపారాధన చేస్తే చాలండి. ఈ దీపారాధన వల్ల మన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని మన పండితులు చెప్తున్నారు. అలాగే ఎవరైనా మన ఇంట్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో ఇలాంటి వారు ఈ ఒక్క దీపారాధన చేస్తే చాలండి, వారు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడతారని మన పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఈ దీపారాధన చేయండి. ఈ దీపారాధనకి అంత విశేషం ఉంది కాబట్టి. అయితే ఈ దీపం ఎలా పెట్టాలి, అలాగే ఏ సమయంలో వెలిగించాలి, అలాగే ఈ దీపారాధన చేయడం కుదరలేని వారు మళ్ళీ ఎప్పుడు పెట్టాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తానండి. అయితే మనం ప్రతి అమావాస్య రోజున లక్ష్మీదేవికి అయితే పూజ చేస్తాం కదండి. కాకపోతే ఈ చొల్లంగి అమావాస్య రోజున మాత్రం ఒక దేవుణ్ణి పూజిస్తాము. అయితే ఈ రోజున ఏమి చెయ్యాలి, ఏ పరిహారం చెయ్యాలి, ఇవన్నీ కూడా చెప్తానండి. ఈ చొల్లంగి అమావాస్య అనేది ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే అమావాస్యని చొల్లంగి అమావాస్య అని అంటారు. దీనినే మౌని అమావాస్య అని కూడా పిలుస్తారండి. అయితే ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో జనవరి 29వ తేదీన బుధవారం నాడు ఈ అమావాస్య అనేది వచ్చింది. ఈ అమావాస్య తిథి అనేది జనవరి 28వ తారీఖు రాత్రి 7:30 నుండి జనవరి 29 సాయంత్రం 6:51 వరకు అయితే ఉంటుందండి. అలాగే ఈరోజు శ్రావణ నక్షత్రంతో కూడా కలిసి వచ్చింది. జనవరి 29 ఉదయం 9:09 నుండి జనవరి 30 ఉదయం 8:51 వరకు అయితే ఉందండి. విష్ణుమూర్తికి జన్మ నక్షత్రంతో కలిసిందన్నమాట. అయితే ఈ చొల్లంగి అమావాస్య రోజున గంగాజలం అమృతంగా మారుతుందని నమ్ముతారు. కాబట్టి ఈ అమావాస్య రోజున నదుల్లో స్నానం చేస్తే చాలా అంటే చాలా మంచిది. అలా కుదరని వాళ్ళు నీటిలో కొంచెం పసుపు వేసుకొని తలస్నానం చేయండి. అలాగే మనం పూజ మొదలుపెట్టే ముందు మన ఇల్లంతా కూడా నీట్గా శుభ్రం చేసుకొని పెట్టుకొని ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేయాలి. ఇలా స్నానం చేసిన అనంతరము మనం ముందుగా ఈ రోజున గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందంగా అలంకరించుకొని కొంచెం రాళ్ళ ఉప్పును కూడా ఇక్కడ మనము అటు రెండు వైపులు కూడా రాళ్ళ ఉప్పును పెట్టుకొని నిమ్మకాయలతో ఒక నిమ్మ బద్దకు పసుపు, ఇంకో నిమ్మ బద్దకు కుంకుమ అలాగే పెట్టి రెండు వైపులు కూడా గడపకు పెట్టుకొని మనం దీపారాధన చేసుకున్నా కూడా ఈరోజు ఇలాంటి నరదిష్టి నరఘోష లాంటివి లేకుండా ఉంటాయి. అలాగే ఈరోజు ఇక్కడ పూజకి మనం ఒక ప్రత్యేకమైన దీపం వెలిగించాలని చెప్పాకండి. ఆ దీపం ఎలా పెట్టాలనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. మనం ముందుగా ఒక మిక్సీ గిన్నెని తీసుకొని ఆ మిక్సీ గిన్నెలో మన దగ్గర వరిపిండి ఉంటుంది కదండి, బియ్యపు పిండి. ఆ బియ్యపు పిండి నీట్గా శుభ్రం చేసుకొని ముందుగా ఉంచుకున్నట్లయితే మనం ఇట్లాగా ఒక మిక్సీ గిన్నెలో బియ్యపు పిండి ఎంత అయితే కావాలనుకుంటున్నామో అంత గిన్నెలో పోసుకొని అందులో కొంచెం పంచదార అలాగే కొన్ని యాలుక్కాయలను వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ముందుగా గిన్నెలో బియ్యం పిండి, ఆ తర్వాత 3 యాలుక్కాయలు, 2 లేదా 3 లేదా అంతకంటే ఎక్కువైనా వేసుకోవచ్చండి. అలాగే కొంచెం పంచదారను కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. పంచదార అనేది బియ్యం పిండిలో బాగా కలిసిపోయేంత వరకు మిక్స్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా మిక్సీ ఇలాగ పౌడర్ని అయితే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలండి. ముందుగా అయితే ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాము. ముందుగా నేనైతే ఒక పీటను ఏర్పాటు చేసుకున్నానండి. ఇంకా ఈ పీటకైతే పసుపు రాసి ముగ్గు వేసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని ఒక జాకెట్ ముక్కనైతే వేసుకొని సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను. ఇలా పీటని అయితే నేను చక్కగా అందంగా అలంకరించుకొని స్వామి అమ్మవారిని నేనైతే ఏర్పాటు చేసుకొని పెట్టుకున్నాను.
ఇంకా ఇక్కడైతే నేను అందంగా స్వామి అమ్మ వాళ్ళని చక్కగా చేసుకొని దీపారాధన కుందులోకి గంధం కుంకుమ బొట్లను పెట్టుకొని చక్కగా అలంకరించుకొని పెట్టుకున్నాను. ముందుగా మనం రెడీ చేసుకున్న బియ్య పిండిని ఇలా ఒక ఇత్తడి ప్లేట్లో కానీ లేదా వెండి ప్లేట్లో అయినా సరే ఇలాగా పెట్టుకొని దానికి కొంచెం గంధం కుంకుమ బొట్లను అలంకరించుకొని ఇలాగా గుంటగా ఉన్న ఒక ప్లేటుని తీసుకొని ఇలా మనం ఎంత అయితే బియ్య పిండిని పోసుకొని దీపారాధన చేయాలనుకుంటున్నామో అంత తీసుకొని పెట్టుకోండి. ఇలా చక్కగా గెంటుతోటి ఇలా పోసుకొని బియ్యం పిండిని ఇలాగ మధ్య వేలు ఉంటుంది కదండి, మిడిల్ హేల్ తోటి చక్కగా ఇలా గుంటగా చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఆవు నెయ్యిని వేసి దీపారాధన చేయాల్సి ఉంటుంది కాబట్టి. ఇక ఈ పూజ అనేది సపరేట్గా అయినా పూజ చేసుకొని పీట ఏర్పాటు చేసుకొని చేసుకోవచ్చండి, లేదా మీ పూజా మందిరంలో అయినా సరే చేసుకొని పెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను చూపించిన విధంగా ఒకసారి అందంగా అలంకరించుకున్నాను. ఆ తర్వాత అన్నీ కూడా ఇలా రెడీ చేసుకొని పెట్టుకుంటానండి నేను ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఒకసారి పూజ దగ్గర కూర్చున్న తర్వాత మళ్ళీ లెగవకుండా ఉండటం కోసం అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా ఈరోజు స్వామివారికి ఇలాగ చక్కగా లిల్లీ పూల మాలతో అందంగా అలంకరించుకున్నాను. ఇంకా మీ దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పువ్వులతో అందంగా అలంకరించుకోండి. ఈరోజు పూజలో మాత్రం కొన్ని ఎరుపు రంగు పూలు పెట్టడానికి ప్రయత్నించండి. ఇంకా పూజ విషయానికి వస్తే పూజ మీరు ఇలానే చేయాలనేది ఏమీ లేదండి. మీ పూజ గదిలో అయినా సరే చక్కగా స్వామివారికి పెట్టుకొని స్వామివారికి చక్కగా పూలతో నిండుగా అలంకరించుకొని పూజ అనేది చేసుకోవచ్చు. ఈ చొల్లంగి అమావాస్య రోజున శ్రీ మహావిష్ణు వైద్య రాఘవేంద్ర స్వామిని కానీ, విష్ణుమూర్తిని కానీ, లేదా లక్ష్మీదేవితో కలిసి ఉన్న వెంకటేశ్వర స్వామిని కానీ ఇలా ఫోటోని పెట్టుకొని పూజ చేసుకోండి. అందరి దగ్గర శ్రీ వైద్య రాఘవేంద్ర స్వామి ఫోటో ఉండకపోవచ్చండి, చాలామంది దగ్గర ఉండదు కూడా. అలా లేని వాళ్ళు విష్ణుమూర్తిని కానీ లేదా వెంకటేశ్వర స్వామిని కానీ పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. విష్ణుమూర్తి స్వరూపమైన ఏ స్వామివారినైనా సరే మనం పూజలో పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు. ఇక ఈ పూజ ఉదయం సమయంలో చేస్తే చాలా మంచిదన్నమాట. అలా కుదరని వాళ్ళు సాయంత్రం సమయంలో అయినా సరే చేసుకోవచ్చు. అలాగే ఏదైనా కారణాల వల్ల కానీ ఆటంకాల వల్ల కానీ కుదరని వాళ్ళు ఉంటే ఎవరైనా ఈసారి వచ్చే అమావాస్య రోజున ఈ దీపం పెట్టుకొని ఇంకా ఇక్కడ పూజ చేసుకోవచ్చు. ఇంకా ముందుగా అయితే మనం దీపారాధనకి సిద్ధం చేసుకున్నాం కదండి, అన్నిట్లో కూడా నువ్వుల నూనెను వడ్డించుకొని ఒత్తులను వేసుకొని దీపారాధనకు అయితే అన్నిటికీ సిద్ధం చేసుకుంటున్నాను. అలాగే ఈ రోజున అల్లం వెల్లుల్లి తినకుండా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. అలాగే ఈ పూజ అనేది ఏమీ తినకుండా పూజ చేస్తే చాలా అంటే చాలా మంచిదన్నమాట. అలా కుదరని వాళ్ళు తిన్నాకైనా సరే చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ చొల్లంగి అమావాస్య అనేది సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది. అన్ని అమావాస్యల కంటే కూడా చొల్లంగి అమావాస్య రోజు చాలా విశేషమైనదన్నమాట. ఈరోజు పూజ చేసుకున్న తర్వాత బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలి. నేల మీదే పడుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఈ రోజున జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం అలాంటివి ఏమీ చేయకూడదండి. అలాగే పిల్లలను తిట్టడం, కొట్టడం, అలాగే ఎవరితో గొడవ పడడం అలాంటివి ఏమీ చేయకూడదు. ఎందుకంటే ఈ అమావాస్యనే మౌని అమావాస్య అంటారు కదండి. కాబట్టి ఈరోజు మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి. ఇక ముందుగా మనం ఇలాగా పిండి దీపారాధన చేసుకోవటానికి ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదండి. ఇందులో మనము ఈరోజు ఆవు నెయ్యిని వడ్డించుకొని దీపారాధన అనేది చేయాల్సి ఉంటుంది. చక్కగా మనం ఇలా హోల్ లాగా చేసుకొని పెట్టుకోవాలండి. ముందుగానే ఇలాగా హోల్లాగా చేసుకొని పెట్టుకొని అందులో ఆవు నెయ్యిని వడ్డించుకొని మనము కుంభ ఒత్తునైతే వేసుకొని పెట్టుకోవాలి. మీ దగ్గర కుంభ ఒత్తులు ఉంటే పెట్టుకోండి, లేదా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలాంటి నెయ్యితో చేసిన దియాస్ ఉంటాయి కదండి, ఇలాంటివి అయినా సరే ఉంటే ఒకటి పెట్టుకొని చక్కగా దీపారాధన అనేది చేసుకోవచ్చు. ఇంకా మనము పూజ మొదలుపెట్టే ముందు మనం ఏ పూజ చేసినా విఘ్నేశ్వరుని పూజ చేసుకుంటాం కదండి. ముందుగా అయితే రెండు వైపులు పెట్టుకున్న దీపారాధన కుందులకు చక్కగా అగరబత్తులతో కానీ లేదా ఏకహారతతో కానీ ఇలాగ మనం దీపారాధన అనేది చేసుకోవాలి.
ఇలా మీరు ఎన్ని దీపాలు అయితే పెట్టుకుంటున్నారో అన్ని దీపారాధనలు కూడా చేసుకోండి. ముందుగా ఏకహారతో కానీ సువాసన పరిమళమైన అగరబత్తులతో అయినా సరే దీపారాధన చేసుకొని చక్కగా పూజ అనేది ప్రారంభించుకోండి. ముందుగా మనం ఆ విఘ్నేశ్వరునికి పూజ చేసుకోవాలి కాబట్టి మన వీడియోస్లో మీరందరూ చూసే ఉంటారు. ముందుగా అయితే నేను ఏ పూజ మొదలు పెట్టినా ముందుగా విఘ్నేశ్వరునికి పూజ చేసుకొని ఆ తర్వాత పూజ అనేది మొదలు పెడతాను. ముందుగా స్వామివారికి పసుపు, కుంకుమ, ఎరుపు రంగు అక్షింతలు ఇలా సమర్పించి ధూపం, దీపం, నైవేద్యాలు అన్ని పుష్పాలు అన్నీ సమర్పించాలి స్వామివారికి. ఇలా చక్కగా సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకోండి. అలాగే స్వామివారికి ఈరోజు నైవేద్యంగా బెల్లాన్ని సమర్పించవచ్చు లేదా అరటిపళ్ళైనా సమర్పించవచ్చు. ఇంకా పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం ఇలా సమర్పించిన తర్వాత చక్కగా పుష్పాలు అలంకరించుకొని స్వామివారికి అగరబత్తుల ధూపం సమర్పించాలి. ఆ తర్వాత నైవేద్యంగా బెల్లాన్ని సమర్పించుకున్నాను. ఇక స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించుకోవాలి. ఇంకా స్వామివారికి ధూపం, దీపం, నైవేద్యాన్ని సమర్పించాలి. స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించాక స్వామివారికి చివరిలో ధూపాన్ని కూడా స్వామివారికి వేయండి. ఇంకా ఈ విఘ్నేశ్వరికి పూజ చేసుకునేటప్పుడు శుక్లాంబరధనం ఉంటాయి కదండి, ఇలాంటి శ్లోకం చదువుకోండి. ఇంకా లేదా మీకు ఏదైనా వస్తే శ్లోకాలు చదువుకోండి. మీరు చక్కగా స్వామివారికి నమస్కారం చేసుకొని ధూపాన్ని సమర్పించుకోండి. స్వామి తండ్రి నా పూజలు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడండి స్వామి అని మనసులో తలుచుకొని స్వామివారికి మనం పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న పిండి దీపారాధన అనేది చేసుకోవాలండి. ఏకహారతితో కానీ లేదా అగరబత్తులతో కానీ ఈ పిండి దీపారాధన అనేది చేసుకోవాలి. ఇంకా ఈ పిండి దీపారాధన చేసుకుంటాం కదండి, ఈ పిండిని ఏమి చేయాలి అని మీకు డౌట్ రావచ్చు. ఇక మనం చేసిన దీపారాధన కొండెక్కిన తర్వాత ఆ పిండిని మనము నైవేద్యంగా భావించి మన ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రసాదంగా తీసుకోవాలి. ఒకవేళ ఎక్కువగా మిగిలిపోయినట్లయితే చెట్టపాదుల్లో కానీ పారే నీటిలో కానీ కలిపేసేయండి. ఇంకా ఆ ఒత్తిని తీసి చెట్టుపాదుల్లో వేయండి. ఇంకా ఈ పిండిలో మనము పంచదార, యాలక్కాయలు వేసాం కదండి, చాలా మంచి సువాసనగా అని చాలా చక్కగా రుచిగానే ఉంటుంది. తీసుకోవచ్చు, మరేం పర్లేదండి. ఇక ఇంట్లో వాళ్ళకు ప్రసాదంగా స్వీకరించిన తర్వాత ఇంకా ఎక్కువగా ఉంది అంటే బయట వాళ్ళు తీసుకున్నట్లయితే బయట వాళ్ళకు కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. లేదు ఇంకా ఎవరు తీసుకోలేదు అనుకుంటే చెట్టపాదుల్లో కానీ పారే నీటిల్లో కానీ వేసేయండి, మరేం పర్వాలేదు. ఇంకా చక్కగా పుష్పాలతోటి ఇంకా దీపారాధన దగ్గర మనం దీపారాధన చేసాం కదా, అన్నిటికి కూడా పుష్పాలతో చక్కగా అందంగా అలంకరించుకోవాలి. ఇంకా చక్కగా పుష్పాలతో అందంగా అలంకరించుకోండి. ఇంకా ఈరోజు పూజలో తులసి దళాలు కూడా పెట్టడానికి ప్రయత్నించండి ఉన్నట్లయితే. స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలు కూడా స్వామివారికి పెట్టుకుంటూ గోవిందనామాలు చదువుకోండి. అలాగే లక్ష్మీదేవి అష్టోత్తరాలు కూడా చదువుకోండి. ఇంక ఈరోజు అమావాస్యతో కలిసి వచ్చింది కాబట్టి లక్ష్మీదేవిని కూడా పెట్టుకొని చక్కగా పూజ చేసుకోండి. ఇంకా మీ దగ్గర విగ్రహాలు ఉన్నట్లయితే పెట్టుకోండి, లేకపోయినా ఫోటోనైనా సరే పెట్టుకొని చక్కగా పూజ అనేది చేసుకోండి. ఇంకా స్వామివారికి అగరబత్తుల ధూపాన్ని సమర్పించుకున్నాను. ఇంకా స్వామివారికి గోవిందనామాలు, అలాగే లక్ష్మీ అష్టోత్తరాలు, అలాగే కనకదార సూత్రాలు ఇంకా మీకు ఏమి వచ్చినా సరే ఈరోజు చదువుకొని స్వామివారికి చక్కగా పూజ అనేది చేసుకోవాలి. ఇంకా నేను స్వామివారికి పువ్వులతో పూజ చేసుకున్నాను అండి. అలాగే కొన్ని తులసి దళాలను కూడా స్వామివారి దగ్గర పెట్టుకున్నాను పాదాల దగ్గర. ఇంకా అలాగే ఈ చొల్లంగి అమావాస్య రోజు ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నారో అలాంటి వారు పూజలో వెండితో చేసిన కడియం మన పూజలో పెట్టుకొని ఆ కడియానికి పసుపు, కుంకుమ, గంధం, కొన్ని అక్షింతలు, కొన్ని తులసి దళాలు, పువ్వులతో అలంకరించుకొని పూజ అనేది చేసుకోవాలండి. మనము కడియం కనుక తెచ్చుకున్నట్లయితే ముందుగా పూజలో పెట్టుకొని పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మనం కడియం పూజలో పెట్టుకున్న తర్వాత పూజ అయిపోయిన అనంతరం ఆ కడియం మనం పెట్టుకోవాల్సి ఉంటుందండి.
ఇంకా ఆ కడియం ఎన్ని రోజులు పెట్టుకోవాలి, ఎప్పుడు తీయాలంటారా? మనం ఆ కడియం పెట్టుకున్న తర్వాత 3 రోజులు ఉంచుకొని తీసివేయాలండి. కడియం అంటే ఏదో పెద్ద కడియం అనుకుంటారేమో, అలా ఏమి కాదండి. మనం జ్యువెలరీ షాపుల్లోకి వెళితే సన్నగా ఉండి దానికి ఒక ఉక్స్ లాంటిది పెట్టి ఉంటాయి, అలాంటిది తీసుకుంటే సరిపోతుంది. మహా అయితే ఈ టైంలో పెద్ద కడియాలంటే మనము కొనలేని పరిస్థితి అన్నమాట. ఇలాగ చిన్నగా సన్నగా చేసిన కడియాలు ఉంటాయండి, దానికి ఒక ఉక్స్ తగిలిచ్చి ఉంటుంది. అలాంటి కడియం తీసుకొచ్చుకొని మనం పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఇలాగ ఈ కడియము మనం ప్రతి సంవత్సరం కొత్తగా తెచ్చుకొని పెట్టుకోవాలని అడుగుతారా? అలాంటిది ఏమీ కాదండి. ఇప్పుడు మొదటి సంవత్సరం పెట్టుకుంటే ఇదే మీరు మొదటిసారి చేసుకుంటున్నాం అనుకునే వాళ్ళు ఈ సంవత్సరం పెట్టుకుంటే సరిపోతుందండి. ఒక్క సంవత్సరం పెట్టుకోవచ్చు. ఇంక ఈ కడియం అనేది మనం తీసిన తర్వాత ఎక్కడ పెట్టుకోవాలని అడుగుతారేమో, అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నానండి. కడియం అనేది మన పూజ గదిలో అయినా సరే పెట్టుకోండి, లేదా మీ బీరువాలో అయినా సరే భద్రంగా దాచిపెట్టుకోండి. ఈ కడియం అనేది 3 రోజులు లేదా 5 రోజులైనా పెట్టుకొని తీసివేయొచ్చు. అలాగే ఇంకా ఈ చొల్లంగి అమావాస్య రోజున బియ్య పిండిలో కొంచెం పంచదారను కలిపి చీమలకు నైవేద్యంగా ఆహారంగా పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ పితృదేవతల ఆశీర్వాదాలు పొందుతారు. ఇంకా స్వామివారికి నైవేద్యంగా పండ్లను సమర్పించుకున్నాను. ఇలాగ ఏదో ఒక నైవేద్యం స్వామివారికి పెట్టుకోండి మీ ఓపిక కొద్దీ. ఇలాగా పరమాన్నం కానీ, లేదా చలిబిడ్డి కానీ, లేదా పాయసం కానీ, ఇలా ఏదైనా సరే చేసి పెట్టొచ్చు. ఇంకా చీమలు మీ ఇంట్లో ఎక్కడైతే తిరుగుతూ ఉంటాయో అక్కడ కనుక మీరు ఇలాగ బియ్య పిండిలో పంచదార కలిపి నైవేద్యంగా సమర్పిస్తే ఈరోజు చాలా అంటే చాలా మంచిదండి. ఇంకా స్వామివారికి చక్కగా ఇలా నైవేద్యాలన్నీ సమర్పించుకొని కొన్ని అక్షంతలు కూడా వేసుకొని నమస్కారం చేసుకున్నాను. ఇక స్వామివారికి కర్పూర హారతి సమర్పించుకున్నాను. ఇంకా స్వామివారికి కర్పూర నీరాజనము, అలాగే ధూపం, దీపం, నైవేద్యాలు అన్నీ సమర్పించుకోవాలి. ఇక రేపే చొల్లంగి అమావాస్య కాబట్టి ఈరోజు ఇలా చేయండి. ఇంట్లో మొత్తానికి సంవత్సరం పాటు అన్ని దోషాలు పోయే పూజా విధానం కాబట్టి చక్కగా పూజ చేసుకోండి. ఇక ఈ విధంగా అయితే పూజ చేసుకొని మీ అందరితో కూడా షేర్ చేసుకున్నానండి. అలాగే మీ అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.